మిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, మిరియాలు ఇవన్నీ. అయితే మిరపకాయలు ఘాటుగా ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు మిరియాలు అనుకోకండి. ఈ సాలన్ మిర్చి ఒక మంచి టేస్ట్ వస్తుంది. మనం సాధారణంగా మిర్చి బైంగన్కా సాలను లేకపోతే కేవలం ఒట్టి మిర్చికా సాలను కూడా చేసుకొని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఆ చేసినప్పుడు ఘాటు అనేది మాత్రం మన కారప్పొడో ఏదన్నా వేసుకుంటాం. ఇవి చాలా మైల్డ్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో లైట్గా వీటిని వేయించేసుకుందాం. వేయించుకొని తర్వాత దీన్ని పేస్ట్ చేసి మన గ్రేవీలో వాడుకుందాం. నూనె వేసుకొని, ఎందుకంటే మళ్ళీ కూరలో కూడా వేసుకుంటాం. ఇలా కొంచెం అంత మొగలైట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కూరలు అంటే మనం చక్కగా పెరుగు, ఈ మిరియాలు, అలాగే ఈ సాలన్ మిర్చి, అలాగే నట్స్, మనం జీడిపప్పే కాదు బాదాం పప్పు అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు కొంచెం అంత నూనె ఎక్కువ పడుతుంది. ఈరోజు మాత్రం మన ఈ కూర చక్కగా తయారైన తర్వాత ఆ నూనె రంగు కూడా కొంచెం అంత గ్రీన్గా, కొంచెం అంత పసుపుగా, ఎల్లోగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మనం మిగతా కూరలు చేసుకున్నట్టే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా పెట్టేసుకుందాం. కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. లాస్ట్లో ఘాటు తక్కువ ఉంటే కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మన జీడిపప్పు. అయితే జీడిపప్పు కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, తొందరగా కలర్ వచ్చేస్తుంది. మరి జీడిపప్పుని లైట్గా ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ నూనెలో లైట్గా ఈ జీడిపప్పుని వేయించుకుంటూ అలాగే దీంట్లో కొన్ని మిరియాలు కూడా వేసేసుకుందాం. అయితే మిరియాలు మరీ ఎక్కువైందనుకోండి ఘాటు ఎక్కువైపోతుంది. కానీ ఈ కోడి కూరలో కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది. మరి మిరియాలు ఇప్పుడు మన ఎండుమిరపకాయల పొడి రోజు మనం కూరల్లో వాడుతూ ఉంటాం. కానీ అవి మన దేశానికి వచ్చి కొన్ని 600 సంవత్సరాల కిందటో ఎప్పుడో ఈ ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు వచ్చాయి. అవి రాకముందు ఈ మిరియాలే మనం ఏ వంటలు చేసినా ఘాటు ఇచ్చాయి. మరి ఈ మిరియాల్ని, ఈ జీడిపప్పుని లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో నుంచి సువాసన బ్రహ్మాండంగా బయటకు వచ్చేస్తుంది. ఇది మీరు తాలింపుల్లో దేంట్లో అన్న చూడండి, అన్నీ వేయగానే తర్వాత మనం కరివేపాకు వేసుకుంటాం. ఈ కరివేపాకు ఆ వేడి నూనెలో తాకి చిటపట్లు ఆడుతూ ఆకులో కూడా ఉన్న నూనె బయటకు వచ్చి మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో మంట కొంచెం తగ్గించేసుకొని ఈ మిరపకాయల్ని కూడా ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసి దీంట్లో వేసి కొంచెం మనం వేయించుకుందాం. చూడండి, ఈ మిరపకాయలని కూడా ఇందులో వేసుకుందాం. ఈ మిరపకాయల వల్లనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, ఈ మిరపకాయలు రెండు కలిసిన టేస్ట్ అదిరిపోతుంది. వీటిని కూడా అంటే మరీ పచ్చిగా ఈ పచ్చిమిరపకాయలు తీయకండి, ఎందుకంటే దీంట్లో నీరులాగా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు అయినా కానీ వీటిని చక్కగా మనం వేయించుకోవచ్చు. దీంతోపాటు ఈ మిగతా ధనియాల పొడి ఇవి కూడా వేసేసుకోవచ్చు. కానీ అవన్నీ ఉల్లిపాయలు వేయించి దాంట్లో వేసుకుందాం. ఈ మిరపకాయలు కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఈరోజైతే ఈ మిరపకాయలు, కరివేపాకుని చక్కగా కూరలో వేసుకుంటున్నాం. కావాలంటే మీరు ఇదే దాంతో చక్కగా పొడి చేసుకొని దాన్ని అన్నంతో పాటు తిన్నా చాలా బాగుంటుంది. మరో 2 నిమిషాల పాటు ఇలా వేయించేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కాలిన తర్వాత మరి వీటిని మన క్రిస్పీ కరివేపాకు, కొంచెం జీడిపప్పు, మిరియాలు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. మరి ఇదే మూకుల్లో మళ్ళీ వంట స్టార్ట్ చేసేద్దాం. అయితే వీటిని కొంచెం బరకగా మంచిగా పేస్ట్ చేసుకొని దీన్ని మనం కూర తయారు చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా ఇందులో లైట్గా గ్రీను, ఎల్లోయిష్ కలర్ వచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది. సో దీన్ని ఇప్పుడు బరకగా పేస్ట్ చేసుకొని ఈ డిష్లో వాడుకుందాం. ఆకుకూర, జీడిపప్పు, మిరపకాయ, మిరియాలు అన్నీ కలిపి చక్కగా పేస్ట్ చేసుకున్నాం. కానీ మిరియాలు మాత్రం ఇంకా కొంచెం బరకగా చేసుకున్నాం కాబట్టి కనిపిస్తుంది. ఇదే డిష్లో మరి కొంచెం నూనె పోసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయలు అనేసరికి చక్కగా కొంచెం అంత ఎర్రగా అయిందనుకోండి మనకి గ్రేవీలో కలిసిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ చేయకపోతే మనకి ముక్కలకి చక్కగా పట్టుకొని కనిపిస్తుంది. కానీ మనకి ఈ కూరలో కొంచెం ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ చేసుకుందాం. ఉల్లిపాయలు అనేసరికి చేతిలో కొంచెం ఉప్పు కూడా పట్టుకుంటాను, ఎందుకంటే ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మన ఉప్పు కొంచెం ఉపయోగపడుతుంది. ఉప్పు వేయగానే ఈ ఉల్లిపాయల్లో కొంచెం నీరు బయటకు వచ్చి చక్కగా తొందరగా కుక్ అయిపోతుంది. చెప్పినా మళ్ళీ చెప్తూనే ఉంటాను. సో దీంతోపాటు మనం కొంచెం పసుపు కూడా వేసేసుకోవచ్చు. సో ఈ పసుపు ముఖ్యంగా మనం మంచి సువాసన కోసమే కాదు, మంచి రంగు కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అన్ని వంటల్లో కొంచెం వేసేస్తూ ఉంటారు. కానీ ఆ వాడేది నాణ్యత, అంటే ఎటువంటి కల్తీ లేకుండా ఉండాలి అంటే మన మంచి బ్రాండ్ మన స్వస్తిక్ స్పైసెస్ వల్ల పసుపు వాడండి.
చాలా బాగుంటుంది, మనకి సువాసన కూడా మీకు తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ చిల్లీ పౌడరు, వాళ్ళ ధనియాల పొడి కూడా మీరు వాడండి, మంచి టేస్ట్ ఇస్తుంది. పసుపు వేసి ఈ ఉల్లిపాయలని లైట్గా వేయించుకుందాం. ఈ మంచి క్వాలిటీ పసుపు వేసుకున్నప్పుడు చక్కగా బంగారు రంగు వచ్చి ఉల్లిపాయలు మెరుస్తూ ఉంటాయి. ఇలా కొంచెం అంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటాం.